సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ విద్యార్థులారా, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం మన బిఎల్ సబ్జెక్ట్లో ప్రతిపాదన, స్వీకృతి, కన్సిడరేషన్, ప్రతిఫలము గురించి గత క్లాసుల్లో డిస్కస్ చేసాం. మీలో అందరూ కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కాలేజీకి రావడానికి వీలు పడదు కాబట్టి మీరందరూ కూడా మన కళాశాల యూట్యూబ్ నుంచి ఈ అంశాలన్నీ ఫాలో అవుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈరోజు టాపిక్ కాంట్రాక్ట్ ఆవశ్యకాలు. ముఖ్యమైనది కెపాసిటీ ఆఫ్ పార్టీస్, అంటే పార్టీల యొక్క అర్హతలు. అంటే పార్టీకి కాంట్రాక్టు ఏర్పడడానికి ఇద్దరు పార్టీలు ఉండాలి. ఆ పార్టీలకి తగిన అర్హత ఉండాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 10 ప్రకారము అర్హత కలిగిన పార్టీల మధ్యన ఉన్న ఒప్పందము మాత్రమే చెల్లుతుంది. అంటే అది సక్రమమైనటువంటి కాంట్రాక్టుగా మారుతుంది. అర్హత ఉన్న పార్టీలు ఒప్పందం ఏర్పాటు చేసుకున్నట్లయితే అది మాత్రమే క్రమమైన కాంట్రాక్టు అవుతుంది. సెక్షన్ 11 ప్రకారము ఆ కెపాసిటీస్ లేదా ఆ అర్హతలు ఏమిటి అంటే, మెజారిటీ వయస్సు కలిగి ఉండాలి, ఆలోచన శక్తి కలిగి ఉండాలి, మూడవది న్యాయశాస్త్రముచే అనర్హుడని ప్రకటించబడని ఏ వ్యక్తి అయినా సరే కాంట్రాక్టు ఏర్పాటు చేసుకోవడానికి అర్హుడు. అయితే అనర్హతల గురించి తెలుసుకున్నట్లయితే అర్హతల గురించి కూడా అవగతం అవుతుంది. అసలు కాంట్రాక్టు ఏర్పాటు చేసుకోవడానికి అనర్హులు ఎవరంటే, మైనర్లు, మతిభ్రమణము పొందినవారు, న్యాయశాస్త్రము ద్వారా అనర్హులని ప్రకటించబడిన వ్యక్తులు. వీళ్ళందరూ కూడా, ఈ ముగ్గురు, మైనర్లు, మతి భ్రమించిన వాళ్ళు అంటే పిచ్చివాళ్ళు, న్యాయశాస్త్రము ద్వారా అనర్హులు అని ప్రకటించబడి ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా కాంట్రాక్టు చేసుకోవటానికి అనర్హులు. అయితే వీటి గురించి మనం కూలంకషంగా స్టడీ చేసినట్లయితే, మొట్టమొదటిగా మైనర్లు అంటే ఎవరు అంటే, మెజారిటీ వయస్సు రాని వాళ్ళు. మెజారిటీ వయస్సు అంటే 18 సంవత్సరాలు పూర్తి చేయని ఏ వ్యక్తి అయినా సరే మైనరు. అంటే మెజారిటీ వయస్సు చట్టము ప్రకారము, అంటే 1875 ప్రకారము
సెక్షన్ 3లో 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేయని వారు ఎవరైనా సరే మైనర్లే అని విశదీకరించటం జరిగింది. అలాగే ఒకవేళ గార్డియన్ కానీ నియమించినట్లయితే గార్డియన్ యాక్ట్ 1890 గార్డియన్ ఆర్ వార్డ్ యాక్ట్ 1890 ప్రకారము న్యాయస్థానము ద్వారా ఎవరైనా సంరక్షకుని నియమించినట్లయితే అలాంటి వారు 21 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యేంత వరకు కూడా మైనర్లుగానే కన్సిడర్ చేస్తారు. అంటే సాధారణ వ్యక్తులైతే 18 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్ళు మైనరు. న్యాయస్థానాలు గార్డియన్ ఎవరినైనా నియమించినట్లయితే వాళ్ళు 21 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళని మైనర్లుగా కన్సిడర్ చేస్తారు. అయితే ఈ మైనర్లతో చేసుకునే ఒప్పందాలు ఎలా ఉంటాయి, దానికి పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏమిటి? మైనర్లతో చేసుకునే ఒప్పందాలు 2 మౌలికమైనటువంటి సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి. మైనరు అంటే అనుభవము లేని వ్యక్తి. అతడు ఏర్పాటు చేసుకున్న వ్యవహారాలతో ఏర్పడే నష్టాల నుంచి అతన్ని రక్షించాలి. అంచేత మైనరు హక్కుల పరిరక్షణలో న్యాయమూర్తులు, వారి యొక్క సలహాదారులు, న్యాయ నిర్ణయ మండలి, వారి సేవకుడు మరియు చట్టము వాళ్ళ సంరక్షకుడు. అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోలేని వారు. మైనర్లతో కాంట్రాక్టులు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకి నియమ నిబంధనలను తెలియచేసి వారికి అనవసరమైనటువంటి నష్టాలు కలగకుండా చర్యలు తీసుకోవాలి. వారికి అనవసరమైనటువంటి నష్టాలు కలగనీయకూడదు. అయితే మైనర్లతో చేసుకున్న ఒప్పందాలని ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా వర్గీకరించవచ్చు. మైనర్లతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలు చెల్లని ఒప్పందాలు. అంటే వాయిడ్ ఎబ్నిషియో అని అంటారు దీన్ని. వాయిడ్ ఎబ్నిషియో ఏర్పాటు నుంచే అమలు చేయటానికి అవకాశము లేని ఒప్పందాలు. ఈ నిబంధనలని ఒక కేసు విషయంలో తెలియజేశారు. మెహర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ కేసు ఏమిటి? మెహర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్. ఇది 1903. ఈ కేసును స్టడీ చేసినట్లయితే మైనర్ల యొక్క స్టేటస్ అర్థమవుతుంది. కేసు సారాంశం ఏంటంటే, మైనరు 20,000 రూపాయలని అప్పుగా తీసుకోవడానికి గాను తన నివాస గృహాన్ని అప్పు ఇచ్చే వ్యక్తికి తాకట్టు పెట్టాడు. రుణదాత ఆ ఇంటిని తాకట్టుకు తీసుకుని ఆ మైనర్కి 8,000 రూపాయలు మాత్రమే అప్పుగా ఇచ్చాడు.
తర్వాత మైనర్ ఏం చేశాడంటే ఈ తాకట్టును రద్దు చేయమని కోర్టులో దావా వేశాడు. న్యాయస్థానం తీర్పు ఎలాగిచ్చిందంటే తాకట్టు రద్దవుతుంది, మైనర్కి ఇచ్చిన 8,000 రూపాయలు కూడా పొందే అవకాశము లేదు. అంచేత మైనరుతో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా చల్లని ఒప్పందాలు, వాయిడ్ ఎబ్నీషియో, తెలిసి చేసిన తెలియక చేసిన మైనర్లతో చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. అంటే ఈ కేసును బట్టి ఇల్లు తాకట్టు పెట్టడం అతనికి తెలియక, అప్పు చేయటం కూడా తెలియక, తెలిసిన వ్యక్తి తాకట్టు పుచ్చుకొని అప్పు ఇచ్చాడు మైనరు, ఇలాంటి కేసులు నిలబడవు. మైనర్కి అనుకూలంగానే తీర్పులు ఉంటాయి. మైనర్లు చేసుకున్న ఒప్పందాలని పరిసమాప్తి చేసుకోవచ్చు, అంటే దాన్ని క్లోజ్ చేసేయచ్చు. అంటే ఏదైనా ఒక అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మైనర్ కోరిక మీద దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అయితే ఆ అవకాశం మైనర్కి మాత్రమే ఉంటుంది, వేరే వాడికి ఈ అవకాశం ఉండదు. అది ఎలాగంటే ఒక మైనరు మోటారు సైకిల్ని కొనడానికి గాను 50,000 రూపాయలకి కొనడానికి వేరే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నాడు. 50,000 రూపాయలకి ఒక మోటార్ సైకిల్ని కొనడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం చేసుకునేటప్పుడు 10,000 రూపాయలు అడ్వాన్స్ చెల్లించాడు. 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. మిగిలిన మొత్తం మోటార్ సైకిల్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు చెల్లిస్తాను అని చెప్పాడు, అంగీకరించాడు. అయితే మైనరు ఆ రెండో వ్యక్తి దగ్గరకు వచ్చి మిగిలిన మొత్తం పట్టుకొచ్చి నేను మీకు డబ్బు ఇస్తాను, మీరు నాకు బైక్ హ్యాండ్ ఓవర్ చేయండి అని అడిగాడు. అయితే ఈ రెండో వ్యక్తి ఒప్పందాన్ని నేను రద్దు చేసుకుంటున్నాను, తిరిగి ఈ అడ్వాన్స్, నేను తీసుకున్న అడ్వాన్స్ నీకు ఇచ్చేస్తాను అని తన యొక్క సంసిద్ధతను తెలియచేశాడు. ఇక్కడ మైనరు మోటారు కారు కొనడానికి ఒప్పుకున్నాడు, 10,000 అడ్వాన్స్ ఇచ్చాడు, మిగిలిన 40,000 పట్టుకొచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేయమంటే రెండో వ్యక్తి నీకు బండి ఇవ్వను, నీ అడ్వాన్స్ నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. ఇక్కడ ఏంటంటే ఒప్పందాలని మైనరు మాత్రమే రద్దు చేసుకోవాలి, మేజరు రద్దు చేసుకోవడానికి అవకాశము లేదు. అంటే రెండో వ్యక్తి న్యాయశాస్త్ర ప్రకారము ఆ బైకును అతను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిరాకరించడానికి వీలు లేదు. అదే మైనర్ కొనడానికి నిరాకరించినట్లయితే అది ఓకే, బట్ మేజర్ మాత్రం అది నిరాకరించడానికి వీలు లేదు. కాబట్టి ఈ కాంట్రాక్టుని రద్దు చేసే అవకాశము లేదు. ఒకవేళ మైనరే నేను కొన్నంటే దాన్ని రద్దు చేయొచ్చు. అంచేత మైనరు మాత్రమే ఏదైనా కాంట్రాక్ట్లో చేరి దాన్ని పరిసమాప్తం చేసుకోవడానికి అవకాశం ఉంది, రెండో వ్యక్తికి ఆ అవకాశం లేదు. మూడో పాయింట్ ఏంటంటే మెజారిటీ వయస్సు వచ్చిన తర్వాత ధృవీకరించడానికి అవకాశము లేదు. ఇదేంటంటే మైనర్తో ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలని
వాడు మెజారిటీ వయస్సు వచ్చిన తర్వాత అమలు చేయడానికి అవకాశం లేదు. అంటే ఏదైనా ఒప్పందం మైనర్తో కుదుర్చుకున్నారు, ఇది మెజారిటీ వయసు వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలంటే అది దానికి వీలు లేదు. ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే రామస్వామి వర్సెస్ చెట్టియార్ అనేటటువంటి కేసులో, రామస్వామి వర్సెస్ చెట్టియార్ అనే కేసులో ఒక మైనరు ఒక మేజర్ దగ్గర ఒక 20,000 రూపాయలు అప్పుగా తీసుకొని ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. మైనర్లతో చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. అయితే ఈ మేజర్ ఏం చేశాడంటే, ఈ మైనర్ కుర్రవాడు 18 సంవత్సరాలు నిండిన తర్వాత మైనర్గా ఉన్నప్పుడు రాసి ఇచ్చినటువంటి నోట్ని తీసేసి కొత్త నోటును ఒకదాన్ని రాసి ఇమ్మని అడిగాడు. అలాగే వీడు రాసిచ్చాడు. ఇది ఈ మైనరు మేజర్ అయిన తర్వాత రాసిచ్చింది చెల్లదు. ఎందుకంటే మైనర్గా ఉండగా రాసిచ్చినటువంటి నోట్ని మెజారిటీ వయసు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రాసిమ్మన్నాడు. అదే ధృవీకరించడం అంటే. అయితే ఈ మైనరు కోర్టుకి వెళితే ఇది అమలుపరచడానికి వీలు లేదు. మైనరుగా ఉన్నప్పుడు చేసిన బాధ్యతలకి, అప్పులకి మెజారిటీ వయసు వచ్చిన తర్వాత ఆ మైనరు బాధ్యత వహించవలసిన అవసరం లేదు అని ఈ కేసులో తీర్పు చెప్పడం జరిగింది. రామస్వామి వర్సెస్ చెట్టియార్ అనేటటువంటి కేసు ఇది 1906. నాలుగోది మైనర్ వయస్సు సంబంధించి, అంటే మైనర్ ఏజ్కి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే, అంటే ఒకవేళ మైనరు తన వయస్సును గురించి తప్పుడు సమాచారం వేరే వ్యక్తి ఇచ్చి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నట్లయితే, అలాంటి కాంట్రాక్ట్కు బాధ్యుడిగా చేసినప్పుడు కూడా మైనరు దావా వేయడానికి అవకాశము లేదు. ఇది లెస్లీ వర్సెస్ స్వేల్ అనేటటువంటి కేసులో 1914 సంవత్సరంలో ఒక వ్యక్తి వేరే వ్యక్తి దగ్గరకు వచ్చి, నేను మైనర్ని కాదు మేజర్ని అని తప్పుడు సమాచారం ఇచ్చి ఒక 10,000 పౌండ్లు, ఒక 1,000 పౌండ్లు అప్పుగా తీసుకున్నాడు. తీసుకుని అతను చెల్లించడానికి నిరాకరించాడు. నిరాకరిస్తే రెండో వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు. కోర్టు అతనికి ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. ఏమనిచ్చిందంటే, మైనరు వద్ద నుంచి ఇచ్చిన అప్పును తిరిగి పొందడానికి అవకాశం లేదు. అంటే ఇది అతను తప్పుడు ప్రకటన ఇచ్చినప్పటికీ కూడా, అంటే అతని వయస్సుకు సంబంధించి నేను మైనర్ని కాదు మేజర్ని అని చెప్పినప్పటికీ కూడా దాన్ని ధృవీకరించుకోవలసినటువంటి విషయం మేజర్ మీద ఉంది. కాబట్టి ఇలాంటివి కూడా చెల్లని కాంట్రాక్ట్లు అవుతాయి. ఈ లెస్లీ వర్సెస్ స్వేల్ అనేటటువంటి కేసులో మైనర్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పు చేసినప్పటికీ కూడా అప్పును రాబట్టుకునేటటువంటి అవకాశం అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి లేదు. ఎందుకంటే అతడు తప్పుడు సమాచారం ఇచ్చాడు. యాక్చువల్గా అతను మైనరే అంచేత అతని నుంచి అప్పుగా తీసుకోవడానికి అవకాశము లేదు. ప్రత్యేకముగా పూర్తి చేయవలసినటువంటి అవసరం లేదు. ఇదేంటంటే 5వ పాయింట్ ఇది. మైనరు తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి తరపున
కాంట్రాక్టు ఏర్పాటు చేసుకున్నప్పుడు, అంటే మైనర్ యొక్క తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మైనర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మైనర్ ఏర్పాటు చేసుకున్నట్లయితే అలాంటి కాంట్రాక్టులన్నీ కూడా అధికారాలకు లోబడి ఉండి మైనర్కి లాభం చేకూర్చే విధంగానే ఉండాలి, అతనికి నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. అంటే మైనర్ తరపున తల్లిదండ్రులు కానీ గార్డియన్ కానీ ఎవరైనా సరే కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ అతనికి మంచి జరిగేలా ఉండాలి లేదా లాభం చేకూరే విధంగా దాన్ని ఆ కాంట్రాక్ట్ని పూర్తి చేయడానికి వీలు కలిగి ఉండాలి. 6th పాయింట్ ఏంటంటే మైనర్ భాగస్థుడు. అంటే మైనరు భాగస్థునిగా చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే మైనరు లాభాలకి మాత్రమే బాధ్యుడు, కానీ అతడు నష్టాలకి ఏ విధంగానూ కూడా బాధ్యుడు కాదు. మైనరు లాభాలకు మాత్రమే బాధ్యుడు, నష్టాలకి ఏ విధంగానూ కూడా. అంటే మైనర్లకి లాభం చేకూర్చే విషయాల్లో పార్ట్నర్గా తీసుకోవచ్చు. ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్కి ఏదైనా నష్టాలు సంభవించినట్లయితే అది మైనర్కి ఏ విధంగానూ కూడా బాధ్యత ఉండదు. తర్వాత మైనరు ఏజెంట్గా వ్యవహరించవచ్చు. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్లో మైనరు ఎవరి తరఫునైనా సరే ఏజెంట్గా పనిచేయవచ్చు. అయితే మైనరు ఏజెంట్గా చేసినప్పుడు చేసిన పనులకి మూడవ వ్యక్తికి ప్రిన్సిపలే బాధ్యుడు అవుతాడు, కానీ మైనరు బాధ్యత వహించవలసిన అవసరం లేదు. వ్యక్తిగతంగా వాడు బాధ్యుడు. మైనర్ చేసినటువంటి వ్యవహారాల వలన ఏమైనా నష్ట కష్టాలు సంభవించినట్లయితే దానికి ప్రిన్సిపలే బాధ్యుడు అవుతాడు, ఏజెంట్గా మైనర్ బాధ్యత వహించవలసినటువంటి అవసరం లేదు. అలాగే అవసరాలకి మైనర్ బాధ్యతలు ఎంతవరకు? ఇదేంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 68 ప్రకారము అవసరాలకు మైనర్ బాధ్యుడవుతాడు. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కాంట్రాక్టులని క్వాజీ కాంట్రాక్టులు అని అంటారు. అంటే మైనర్ అవసరాలకు సంబంధించిన కాంట్రాక్టులన్నీ క్వాజీ కాంట్రాక్టులే. రెండోది, అవసరములు ప్రతిఫలములకు మైనర్ వ్యక్తిగతంగా బాధ్యుడు. అంటే ఎసెన్షియల్స్ లేదా దాని ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలం దానికి మైనర్ వ్యక్తిగతంగా బాధ్యుడే. అతని ఆస్తి నుంచి వసూలు చేసుకోవచ్చు. అతని అవసరాలకి ఏమైనా మనం ఇచ్చి బాధ్యత అతను వహించవలసి ఉంటుంది. ఖచ్చితంగా లేని ప్రతిఫలము. భారత కాంట్రాక్టు చట్టం అవసరాలను నిర్వహించకపోవటం వలన ఇంగ్లీషు న్యాయశాస్త్రంలో వస్తు విక్రయ చట్టము 1893 ప్రకారము పరిశీలించినట్లయితే అవసరాలని సెక్షన్ 2లో ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఉన్నాయి. అంటే మన ఇండియన్ కాంట్రాక్ట్లో ఏవి అవసరాలు అనేది స్పష్టంగా లేదు. ఇంగ్లీష్ న్యాయశాస్త్ర ప్రకారము, ఆంగ్ల న్యాయశాస్త్ర ప్రకారము ఈ అవసరాలని సెక్షన్ 2లో చెప్పడం జరిగింది. సెక్షన్ 2 ప్రకారము ఏ మైనర్ సాంఘిక మరియు ఆర్థిక హోదా కల్పించడానికి కావలసిన సరుకులు, అలాగే అమ్మినప్పుడు మరియు డెలివరీ సంవత్సరంలో అవసరాలు ఉపయోగపడే వస్తువులు, అవసరమైనటువంటి సరుకులు అంటే జీవించడానికి అవసరమైనటువంటి సరుకులు, ఆహారము, వస్త్రము మొదలైనవి. సాంఘిక హోదాకి సంబంధించినటువంటి సరుకులు అంటే గడియారము, సైకిల్ ఇలాంటివి, రింగ్ ఇలాంటివన్నీ కూడా. అయితే అవసరమైనటువంటి సేవలు ఏంటంటే వర్తకానికి సంబంధించినటువంటి ట్రైనింగ్, వ్యాపారానికి సంబంధించిన శిక్షణ,
అలాగే లీగల్ అడ్వైజెస్, అలాగే వివాహానికైనటువంటి ఖర్చులు, అడ్వాన్సులు, అంత్యక్రియలకైన ఖర్చులు, మెడికల్ ఎక్స్పెన్సెస్, అలాగే నివసించడానికి వీలుగా ఉన్న గృహము యొక్క అద్దె, అలాగే విద్య, ఇందులో మానసిక మరియు భౌతికపరమైనటువంటి విద్య, ఫిజికల్ ట్రైనింగ్, మెంటల్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా అవసరాలు, సేవలు. అయితే రాబర్ట్స్ వర్సెస్ గ్రే అనేటటువంటి కేసు, ఇది 1913లో జరిగింది. రాబర్ట్స్ వర్సెస్ గ్రే. ఇక్కడ గ్రే అనేవాడు మైనర్, రాబర్ట్స్ అనేటటువంటి వాడు మేజర్. ఈ రాబర్ట్స్ అనేటటువంటి వాడు బిలియర్డ్స్ ఆటగాడితో ఒక కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం రాబర్ట్స్ అనేవాడు బిలియర్డ్స్ గేమ్ని నేర్పించాలి. మైనరు ఆ ఆటను నేర్చుకొని విదేశీ యాత్రలకు పోయినప్పుడు వివిధ ఆటల పోటీల్లో పాల్గొని దాని నుంచి ఈ గ్రే అనేటటువంటి వాడికి ప్రతిఫలం చెల్లించడానికి అంగీకరించాడు. బిలియర్డ్స్ నేర్చుకుని ఇతర దేశాలకు వెళ్ళి ఆటలు ఆడి డబ్బు సంపాదించి దాని ద్వారా ప్రతిఫలము చెల్లిస్తాను అని. దాని ప్రకారం రాబర్ట్స్ అనేటటువంటి వాడి గ్రే ఈ బిలియర్డ్స్ నేర్పించాడు. తర్వాత ఈ రాబర్ట్స్ అనేవాడు వాడికి ఇవ్వాల్సినటువంటి ప్రతిఫలం ఇవ్వలేదు. న్యాయస్థానంలో దావా వేశాడు. న్యాయస్థానం ప్రతిఫలము చెల్లించమని బిలియర్డ్స్ని ఆదేశించింది. ఎంచేతనంటే అతను సంపాదించుకోవడానికి మూలం అతను ఇచ్చినటువంటి ట్రైనింగ్ అవసరము, భౌతిక విద్య కూడా నిత్య అవసరమే. అంచేత మైనరు ఆ ప్రతిఫలాన్ని గ్రే అనేటటువంటి కోచ్కి ఇవ్వాలి అని తీర్పు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అవసరాలని పొందడానికి గాను చేసిన అప్పులు. అవసరాలకి తీర్చుకోవడానికి మైనర్ ఏదైనా అప్పులు చేసినట్లయితే అలాంటి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి వసూలు చేసుకునే విషయం వీలుంది. మైనర్ దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి వీలుంది. ఇది మార్టిన్ వర్సెస్ గాలే అనేటటువంటి కేసు విషయంలో అతని అవసరాలకి చేసిన అప్పులను వ్యక్తిగతంగా మైనర్ బాధ్యుడని, అతని ఆస్తి నుంచి వసూలు చేసుకోవచ్చు అని తీర్పు చెప్పడం జరిగింది. మైనరు ఎస్టోఫిల్ సిద్ధాంతము మైనర్లకి ఎస్టోఫిల్ సిద్ధాంతము వర్తించదు. ఎస్టోఫిల్ సిద్ధాంతం ద్వారా బంధించడానికి వీలు లేదు. ఇక్కడ ఏంటంటే సాదిక్ అలీఖాన్ వర్సెస్ జైకిషోర్ అనేటటువంటి కేసులో ప్రివీ కౌన్సిల్ ఏమని చెప్పిందంటే మైనరు తన మోసపూరితమైన చర్యల వలన లాభం పొందడానికి వీలు లేదు అని ఈ కేసు విషయంలో తీర్పు చెప్పడం జరిగింది. అంచేత ఎస్టోఫిల్ రైట్ అనేది మైనర్లకి వర్తించదు. మైనర్ దివాలా అంటే మైనరు తాను చేసిన అప్పులకు ఎలాంటి బాధ్యత ఉండదు కాబట్టి, అతను దివాలా తీయడం అనేటటువంటి సమస్య లేదు కాబట్టి
దివాలా అనే క్వశ్చన్ అనేది అరైజ్ కాదు. ఎందుకంటే మైనర్లు లాభాలకి మాత్రమే బాధ్యులు వహిస్తారు, నష్టాలకి వాళ్ళకి బాధ్యత లేదు. అంచేత మైనర్లు దివాళా తీస్తారు అనే సమస్య ఉత్పన్నం కాదు. అంచేత మైనర్కి దివాళాకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. మీరు కెపాసిటీ ఆఫ్ పార్టీస్లో ఈ మైనర్కి సంబంధించిన విషయాన్ని పూర్తిగా వినండి. విని మీకు ఎక్కడైనా మెటీరియల్ దొరికితే ఒకసారి చదవండి. ఏం చేతనంటే పార్టీల అర్హతలను ఎస్ఏ క్వశ్చన్గానైనా రావచ్చు, మైనర్ అని షార్ట్ క్వశ్చన్గానైనా రావచ్చు. అంచేత పార్టీల అర్హతలు చాలా ఇంపార్టెంట్. ప్రతిపాదన, స్వీకృతి, ప్రతిఫలము, అలాగే పార్టీలకు అర్హతలు, ఈ 4 కూడా there is a chance to come as a essay question or as a short question. అంచేత మీరందరూ దీన్ని పూర్తిగా చూసి చదివి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరందరూ ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.